our channel. This is Satya. So, ee roju news updates వచ్చేసి పువ్వులను చల్లి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ లీడర్స్ వివరాలకు వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ తో పాటుగా కార్యకర్తలు అండ్ అలాగే అధికారులు కలిసి వరంగల్ కి వెళ్లారట. సో వెళ్ళంగానే రోడ్లు చూసి చాలా షాక్ అయ్యారు. అదేంటి కేంద్ర ప్రభుత్వం అంతలా డబ్బులు ఇస్తుంటే మరి ఏంటి ఇలా సగం సగం పనులు చేస్తున్నారు అంటూ మీడియాని పిలిచి మరి ప్రశ్నించడం జరిగింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళని. సో రోడ్లు చూస్తే చాలా సగం సగంగా ప్రాజెక్టులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. గుంటలైతే తవ్వారు కానీ ఇంకా రోడ్లు సరిగ్గా వేయలేదు. వరంగల్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పేసి కేసీఆర్ ఎప్పుడైతే చెప్పారో సో అప్పుడే నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. నిధులు విడుదల చేయడమే కాకుండా పూర్తి వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే రోడ్లన్నీ కూడా అలాగే ఉన్నాయి, గుంటలు పడి ఉన్నాయి. సో వర్షాలు కురిస్తే కనుక మరి రోడ్లు చాలా వరకు దరిద్రంగా తయారైపోతాయి. అంతేకాకుండా మ్యాన్ హోల్స్ కూడా సరిగ్గా లేనే లేవు. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలు అధికంగా పడితే జనాలు నడుస్తూ ఉంటే మధ్యలో ప్రాణాలు పోతూ ఉంటే ఎవరి బాధ్యత? ఇలా చాలా సంవత్సరాల నుంచి కూడా కాలం గడుపుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే వర్షాకాలంలో కొన్ని ప్రాణాలు నష్టపోయాయి అంటే మనుషులు తెలియకుండా అలా మ్యాన్ హోల్లో పడిపోవడం కానీ లేదంటే గుంటల్లో పడిపోవడం కానీ చూస్తూనే ఉన్నాం. అధికంగా వర్షం పడింది అని అంటే హైదరాబాద్ ఎలా మునిగిపోతుందో మనందరికీ తెలుసు. అలాగే వరంగల్ కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వర్షాకాలం వస్తుంది అని అంటే ముందు జాగ్రత్తగా రోడ్లన్నీ సరిగ్గా ఉన్నాయా, సరిగ్గా వేస్తున్నామా లేదా, అలాగే మ్యాన్ హోల్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయా, సో ఏదన్నా మనం చర్యలు తీసుకోవాలా, సరైన రోడ్లు వేయాలా, వరంగల్ స్మార్ట్ సిటీగా చేస్తానన్నారు కదా మరి స్మార్ట్ సిటీగా చేశారా లేదా అని ఆలోచన కూడా లేకుండా మీ పదవి ఎలా ఉంది, అలాగే కార్యకర్తలు ఎలా ఉన్నారు ఇది మాత్రమే చూస్తున్నారు. ఎలక్షన్స్ వచ్చే టయానికి మాత్రమే అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి మరి హామీలు గట్రా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైతే మరి రైతు బంధు అన్నారు మరి రైతు బంధు పథకం మరి ఎప్పుడు ఇవ్వలేదు ఏంటి అసలు అంటే ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. సో మరి మీరు ఇలా సగం సగం చేస్తున్నందుకు గాను మేము బంతి పూలతో ఇలా పూలు జల్లేసి నిరసన వ్యక్తం చేస్తాము. సో ఎప్పుడైతే మీరు చర్యలు తీసుకుంటారో అప్పటి వరకు కూడా ఈ నిరసన అలాగే ఉంటుంది. కావాల్సిన ఉంటే సో మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో మున్సిపాలిటీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా దిండ్లు వేసుకుని మరి రాత్రింబగలు నిరసన చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మరి ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి మరి బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి స్పందించి మరి ఇతర పార్టీ నేతలు ఏమంటున్నారంటే సో మరి మీరు ఏదైతే చెప్తున్నారో అంతవరకు బాగానే ఉంది కానీ మరి ఏదైతే మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉంటుందో కాజీపేటది మరి అది ఎక్కడ, అండ్ అలాగే వరంగల్కి ఇవ్వాల్సిన 100 కోట్లు ఏదైతే అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 100 కోట్లు ఇవ్వాలనుకున్నారు కదా మరి ఆ 100 కోట్లు ఎక్కడ మరి ఇచ్చారు? అంతేకాకుండా భద్రకాళి టెంపుల్ కి మరి విరాళం ఇస్తానన్నారు అండ్ అలాగే నీ నిధులను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మరి చెప్పిన ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి మరి మాటలో తూటాలే పేలి చేస్తున్నారనమాట. సో ప్రస్తుతానికైతే మరి బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ చేసేదాకా కూడా మేము ఆగము, వరంగల్ మొత్తం స్మార్ట్ సిటీ అయిపోవాలి అని చెప్పేసి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్పందించి అధికార పక్ష నేతలు మరి ఎలాంటి రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది కూడా ముందు తెలియబోతుంది. సో ఎస్ ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.